మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ అనేది ప్రస్తుత రాజకీయ వర్గాల్లో చర్చాంశంగా మారింది. ఒక పెను సంచలనంగా అయిందనేది కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒక ట్వీట్ ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ కావచ్చు, లేదంటే ప్రధానంగా పరోక్షంగా జగన్‌కు ఉద్దేశించి మాట్లాడారా? లేదంటే ప్రేమ కొద్దీ మాట్లాడారా? ఒక హెచ్చరిక మాట్లాడారా? సర్వత్రా చర్చతో కొనసాగుతుందనేది కూడా తెలుస్తుంది ప్రస్తుత రాజకీయాల్లో. ఆ ట్వీట్ సారాంశం కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే అమ్ముడుపోయిన క్వార్టర్ల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులారా ఆలోచించుకోండి, మీ యొక్క భవిష్యత్తు ఏంటి? ఆ వెన్జులో ఏదైతే ఒక అంశం జరిగిందో, సో చారిత్రక ఒక పరిణామం, కీలక పరిణామం చోటు చేసుకుంది. దాన్ని ఉదాహరణగా జోడిస్తూ సో అనేక మిసైళ్లు కావచ్చు, అలాగే యుద్ధ విమానాలు కావచ్చు, అలాగే నిఘా సంస్థలు అధిపతులు అందరూ ఉన్నప్పటికీ కూడా స్వయంగా ఉన్నప్పటికి కూడా ఇటు అమెరికా ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఒక ప్యాలెస్కి వచ్చి ఈ యొక్క అధ్యక్షుడు కావచ్చు తన భార్యని బంధించి తీసుకువెళ్ళారంటే వాళ్ళ పక్కన ఉన్న వారందరూ కూడా అమ్ముడుపోవడం కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంటే ఈ యొక్క ట్వీట్ చూసుకున్నట్లయితే ఒక సాధారణంగా సో ప్రస్తుత రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, సో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో తర్వాత చూసుకున్నట్లే కొన్ని కీలక పరిణామాలు అది చోటు చేసుకోవడం, సో తన తర్వాత అక్కడ నుండి తను బయటకు రావడం, ఇటు రాజ్యసభ సభ్యత్వానికి తను రాజీనామా చేయడం కాకుండా అలాగే వైసీపీ ఒక ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే తను ఈ యొక్క మధ్య కుంభకోణం అంటూ కూడా వెలుగులోకి వచ్చిందో దాంట్లో అత్యంత కీలకంగా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఆ కామెంట్లో కూడా సో దాంట్లో కోటరేంటూ వ్యాఖ్యానించడం కావచ్చు, అలాగే సూత్రధారులు పాత్రధారులు అంటూ వ్యాఖ్యానించడం, సో అనేక చర్చలకైతే ఈ యొక్క విజయసాయిరెడ్డి మాటలన్నీ కూడా పెను సంచలనంగా చర్చకైతే కొనసాగాయి. సో ప్రస్తుతం చాలా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే రాజకీయాల్లో ఈ యొక్క ట్వీట్ అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే తను ఇంకా నేను వ్యవసాయమే చేసుకుంటా అని కూడా చెప్పుకొచ్చాను. ప్రయత్నం అయితే గతంలో చేసినప్పటికీ మళ్ళీ అంటే యూటర్న్ తీసుకొని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా అనేది క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. సో ప్రధానంగా ఏదైతే ఈ ట్వీట్ చేశారో, సో ఇక ట్వీట్ ఉదాహరిస్తుంది వెనిజువల్లో జరిగిన ఒక రాజకీయ పరిణామాలు కావచ్చు, అక్కడ చారిత్రక పరిణామాలు కావచ్చు, అటు ఒక అంశాల గురించి ఎగ్జాంపుల్గా ప్రస్తుతం ఏపీ జరుగుతున్న ఒక సంబంధించి లేదంటే వైసీపీకి ఇండైరెక్ట్గా ఈ యొక్క ట్వీట్ అనేది ఒక అద్దం పడుతుంది. దాని గురించి ఒక హెచ్చరిక చేస్తూ మాట్లాడారా అనేది కూడా సర్వత్ర చర్చ కొనసాగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీ వైసీపీ అనేది గెలవడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే 2014 నుండి 19 కూడా టీడీపీ గెలిచింది. దాని తర్వాత అనేక పాదయాత్ర కావచ్చు జగన్మోహన్ రెడ్డి, అలాగే ప్రజల్లోకి బాగా వెళ్ళే ప్రయత్నం చేశాడు. తర్వాత 150 సీట్లు అనేది సాధించాడు. సో తర్వాత చూసుకున్నట్లయితే సో ఈ యొక్క 5 ఏళ్ల పరిపాలన కూడా ఇటు ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారనేది 2024 ఎన్నికల్లో క్లియర్గా తెలుస్తుంది. సో 150 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ సారాంశం దాన్ని ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తే, సో అత్యంత భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ 11 సీట్లకే పరిమితమయ్యాడు. సో ఈ యొక్క ట్వీట్ సారాంశం కూడా ఒకసారి చూస్తే ఇక్కడ భారీ మెజారిటీతో భారీ ప్రజా మద్దతుతో వెనిజువెలాలో అధ్యక్షుడు ఎన్నికయ్యారు. అవి తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే సో అమెరికా చేతిలో ఎటువంటి ప్రతిఘటన లేకుండా తనైతే మరి పట్టుబడడం, సో ఇటు స్వయంగా ప్రెసిడెంట్స్ లెవెల్కు ప్రెసిడెంట్ ప్యాలెస్కి వచ్చి తన అధ్యక్షుని అలాగే తన భార్యను కూడా అమెరికా తీసుకువెళ్ళింది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే మిసైళ్ళు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, అలాగే అనేక నిఘా సంస్థలు లేదంటే అనేక నిఘా సంస్థల యొక్క అధిపతులు కావచ్చు, సో ఇన్ని ఉన్నప్పటికి కూడా సో తను పట్టుకుని వెళ్ళారంటే సో చుట్టుపక్కల ఉన్నవారు కూడా అమ్ముడుపోవడం కాదా అన్న ఒక సారాంశం చూస్తున్నట్లయితే దీనికి జోడించాడంటే ఇక్కడ ఉన్న ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం మారుతుంది. దానికి సారాంశం డైరెక్ట్ లేదంటే పరోక్షంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడారా అంటే చుట్టూ ఉన్న కోటరీ అంటూ కూడా గతంలో కూడా ఎన్నిసార్లు విజయసాయిరెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ కోటరీ అంటూ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ కోటరీ వ్యవస్థ కబంధ హస్తాల్లో కావచ్చు, కోటరీ వ్యవస్థలో ఇటు అమ్ముడుపోయిన వారు ఎవరైతే ఇప్పుడు ప్రజా నాయకులారా అంటూ కూడా సంబోధించాడు ఈ ట్వీట్లో. సో మీ యొక్క భవిష్యత్ ఏంటి అంటూ డైరెక్ట్ హెచ్చరిక చేశారా అనేది కూడా ఇక్కడ ఈ యొక్క ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే వెనిజువెలా దాని యొక్క సారాంశాన్ని దాని యొక్క ఈ ట్వీట్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ జరిగిన ఒక సారాంశం తీసుకొచ్చి ప్రస్తుత ఏపీ రాజకీయాలు ముడిపెట్టి అతను భిన్నంగా ఒక ట్వీట్ అనేది చేయడం ద్వారా సో ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి కూడా మొదట చూసుకున్న అనేక ఆరోపణలు లేదంటే అనేక వేల కోట్ల కుంభకోణం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క మద్యం కుంభకోణం సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి రాజకేశ్వర రెడ్డి కూడా తను అరెస్ట్ అవ్వడం, సో తన యొక్క ఆస్తులను కూడా ప్రభుత్వానికి అటాచ్ చేయడం కూడా జరిగింది. సో
ఈ నేపథ్యం చూసుకున్నట్టు దాంట్లో వరుసగా అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. దాంట్లో ఎంపీ మిథున్ రెడ్డి కూడా వైసీపీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తర్వాత తను అరెస్ట్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకురావడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క దీనికి ఎగ్జాంపుల్గా ముడిపెట్టి ఈ యొక్క ట్వీట్ చేశారా అనేది సర్వత్రా ఆసక్తి అలాగే చర్చ అయితే కొనసాగుతుంది. సో ఈ నెల 22వ తారీఖు మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరవ్వాలంటే కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. 23వ తారీఖు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ యొక్క ఏదైతే విజయసాయిరెడ్డి యొక్క ఈడీ విచారణలో భాగంగా మరి వారు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, దానికి సమాధానాలు ఏ విధంగా ఇస్తారు అంటే గతంలో కూడా చెప్పారు ఈ యొక్క మధ్య కుంభకోణంకు సంబంధించి కావచ్చు అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏదైతే ఉందో దీనికి అన్నీ కూడా సహకరిస్తారని పూర్తిగా అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా ఒక ఆసక్తికరంగా లేదంటే ఒక చర్చగా కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరోవైపు ఆ యొక్క ట్వీట్ నేపథ్యంలో కింద ఎవరైతే కొంతమంది యూజర్స్ కూడా కొన్ని రిప్లై మెసేజ్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ఆ క్వార్టరీలో నువ్వు లేవా లేదంటే ఒక నమ్మక ద్రోహం చేయలేదా అంటే కొన్ని వీరు కూడా వ్యంగ్యాస్త్రంగా వారు కూడా ఇండైరెక్ట్గా తన గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ నేపథ్యంలో ఇటు అధికార పార్టీలు లేదంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఏ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా అత్యంత ఆసక్తిగా నెలకొందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణిత ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.